నామం పేరిట ప్రార్థించు బహునేముతో అతి వినయముతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి అంకులకు కూడా మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరొకసారి దైవ సేవకులు కూడా వచ్చి మరి వేదిక మీద కూర్చోవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నామండి. ఈ సమయంలో మరి సురేష్ అన్న వర్తమానం అందించవలసిందిగా కోరుకుంటూ ఈ సమయాన్ని అన్నయ్యకి అప్పచెప్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నాయన మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నాయన మీకు వందనాలు. ఇంతవరకు నా తండ్రి కొన్ని మాటల ద్వారా అలాగే స్క్రిప్ట్ ద్వారా మాతో మీరు హెచ్చరించిన విధానాన్ని బట్టి నా తండ్రి మీకు వందనాలు. దేవా, మరలా నా తండ్రి కుటుంబానికి కావలసిన మాటలు మీ దాసుడిగా ఉంటున్న నేను నా తండ్రి చెబుతుండగా వినుచున్న నీ పిల్లలకి చెబుతున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని నా తండ్రి ప్రసాదించండి. కొద్ది మాటలుగా నా తండ్రి చెబుతుండగా నీ కాపుదల భద్రత మా మీద ఉంచి దేవా నా తండ్రి ఉన్నతంగా బ్రతికే కుటుంబాలుగా అలా మేమందరం కూడా బ్రతకాలని కోరుకుంటూ వాతావరణాన్ని కూడా మాకు అనుకూలపరుస్తున్నందుకు నాయన మీకు వందనాలు. ఏదైతే నా తండ్రి వచ్చిన వారిని బట్టి ఆశీర్వదించండి. రానున్న నీ పిల్లలు త్వరగా వచ్చేటకు సహాయం చేయండి. అయినా నా తండ్రి చక్కటి వాతావరణం ఇచ్చిన విధానాన్ని పెట్టుకున్న తండ్రి మీకు వందనాలు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారిపేట ఉన్నత నామంలో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చిన మీకు అందరికి కూడా ప్రభు నామంలో మీకు అందరికి నా శుభావందనాలు దేవుని పిల్లరా. ఇంతవరకు చాలా చక్కటి మాటలు మరి సిస్టర్ ద్వారా చాలా మంచి మాటలు తెలుసుకున్నాం. నిజంగా యవనస్తులు ఎలాంటి స్థితిలో నుంచి మరి వెళ్ళిపోతుంటారో, ఎలాంటి ప్రారంభము వారికి స్టార్టింగ్ అవుతుంటుందో చాలా చక్కటి మాటలు తెలుసుకున్నాం దేవుని పిల్లరా. అంతేకాకుండా స్కిట్ ద్వారా కూడా చాలా అమూల్యమైన ఒక సబ్జెక్ట్ని నేర్చుకున్నాం. మీరు హృదయపూర్వకంగా ఆలోచించండ్రో లేదో కానీ నా హృదయానికైతే నిజంగా తాకింది దేవుని పిల్లరా. వాస్తవమే, మనం ఎప్పుడైనా నిజంగా కరపత్రిక ఇస్తుంటున్నప్పుడు ఆ కరపత్రిక ఏదో ఒక సమయంలో అది కార్యం చేస్తుంది దేవుని పిల్లరా. ఇది వాస్తవం. గనుక మొదటి సందేశంలో హీత్గా మనం పిల్లలకి యవనస్తులుగా ఉంటున్న వారం నేర్చుకున్న దేవుని పిల్లరా. రెండో సందేశంలో కూడా కుటుంబాల గురించి మనం నేర్చుకుందాం. దేవుని కుటుంబం అనేక పాఠాన్ని మనం నేర్చుకుందాం దేవుని పిల్లరా. దేవుని కుటుంబాలుగా ఈరోజు కుటుంబాలు ఉంటున్నాయా? ఈరోజు నిజంగా కుటుంబాలు ఉన్నాయంటే అది దేవుని కుటుంబంగా పిలువబడుతుందా? దేవుని కుటుంబంగా పిలువబడితే ఎలా ఉంటుంది ఇంతకీ? నిజంగా దేవుడు మనలందరినీ కూడా కుటుంబాలుగా పిలుచుకోవాలనుకుంటున్నాడు దేవుని పిల్లరా. మీకు కుటుంబం ఉంది, నాకు కుటుంబం ఉంది. ఒకప్పుడు మనము కుటుంబంగా ఉంటున్నాం, తర్వాత కుటుంబాలుగా పిలువబడుతుంది దేవుని పిల్లలైన తర్వాత. గనుక దేవుని యొక్క కుటుంబం ఎలా ఉంటుందో అలాంటి కుటుంబాన్ని ఎలా మనకి పరిచయం చేస్తుండో మనం ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకుందాం దేవుని పిల్లరా. గనుక నిజంగా ఒక అమూల్యమైన సంగతులను మనం నేర్చుకుందాం. కుటుంబాలు ఎలా ఉండాలి? దేవుడు మెచ్చిన కుటుంబంగా మనం ఉంటున్నామా? నిజంగా దేవుడు ఎందుకు కుటుంబాలుగా మన భార్యాభర్తలని జతపరుస్తున్నాడో మనకు అర్థం కావాలి దేవుని పిల్లరా. నిజంగా అలాంటి కుటుంబం, ఏ కుటుంబాన్ని దేవుడు మన యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన మధ్యలోనికి తీసుకొస్తున్నాడని మనము లేఖనాలలో నుంచి మనం ఆలోచించగలిగితే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు మనం చూసుకుందాం దేవుని పిల్లరా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు, 23. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము
అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. చాలండి. ఏమండి, అబ్రహాము గారిని ఒక మూల పురుషునిగా, ఒక మూల తండ్రిగా మనకు పరిచయం చేస్తున్నాడు దేవుని పిల్లరా. మనకి ఎలా పరిచయం చేస్తున్నాడంటే దేవుడు ఒక తండ్రిగా, అబ్రహాము నీతిమంతుడు కదా, ఆయన తండ్రి విశ్వాస మూలముగా అతన్ని తండ్రిగా మనకి పరిచయం చేస్తున్నాడు దేవుని పిల్లరా. అలాగే ఈయన యొక్క భార్య అయిన శారమ్మ గారిని ఎలా పరిచయం చేస్తున్నాడో చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మనం చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండును, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకియున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు అంటున్నది. ఒక తల్లిని స్త్రీతో పోలుస్తూ శారమ్మ గారిని విశ్వాసకర్త అయిన తండ్రిగా ఎలాగైతే అబ్రహాముకు భార్య ఉందో, అదిగో ఆమెలా మీరు ఉంటే మీరు కూడా విశ్వాసురాలైన ఆమెకి పిల్లలగుదురు అంటుండే దేవుని పిల్లరా. పిల్లలగుదురు. ఏమని ఇక మధ్యాహ్న కాల సమయంలో నిజంగా అబ్రహాము కుటుంబాన్ని ఎందుకు మన దగ్గరికి తీసుకొస్తున్నాడు? నిజంగా వారి యొక్క దాంపత్య జీవితంలో నిజంగా వారు ఎలా బ్రతికారు అని మనము చరిత్రలోనికి పోయి మనం ఆలోచిద్దాం దేవుని పిల్లరా. ఈరోజు నిజంగా ఒక ఏక మనసు కుటుంబంలో ఉంది అని అంటే అది కానరాటం లేదు దేవుని పిల్లరా. ఏక మనసు ఉందా ఇంతకీ కుటుంబాలలో? నిజంగా భార్య ఒక చోట ఉంటే భర్త ఒక చోట ఉంటాడు. నిజంగా ఆ మాటలు ఇంట్లో ఉంటున్నా కూడా శత్రువులను చూసుకుంటుంటారు దేవుని పిల్లరా. కానీ ఈ కుటుంబాన్ని మనం ఆలోచిస్తే దేవుని పిల్లరా, ఎంత ఉన్నతంగా దేవుని కొరకు బ్రతికిందో, ఎంత దేవుడు మెచ్చినట్టు దేవుని కొరకు బ్రతికారో అని నిజంగా వారి యొక్క అనుభవాలలోనికి వెళ్ళి మనం ఆలోచించగలుగుతాం దేవుని పిల్లరా. ఏమండి, మనకి నిజంగా అలా కుటుంబాలు లేవని మనం అనుకుంటాం. నిజంగా అలా అనుకుంటామని దేవుడు భావించి ముందుగానే అలా బ్రతికిన కుటుంబాలు బైబిల్ గ్రంథంలో చాలా కుటుంబాలను పెట్టినవాడు ఉంటుండే దేవుని పిల్లరా. ఎందుకంటే మనం అనుకుంటాం కదా, అలా ఎవరు బ్రతికినరు బ్రదర్ అని. అలా బ్రతికిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అలా చాలా కుటుంబాలలో ఈ కుటుంబం ఒక కుటుంబం దేవుని అబ్రహాము గారు కుటుంబం. అబ్రహాము నిజంగా విశ్వాసులకు తండ్రి అన్నాడు దేవుని పిల్లరా. ఏమని విశ్వాసులకు తండ్రి ఎలా అనిపించుకోగలిగాడు ఆలోచించండి. ఏమని సముద్రం ఉంద కాదనని మనము చేపలు పడతాం. సముద్రాన్ని ఎవరు చేశారు? సముద్రం ఉంద కాదని చేపలు పడుతున్నాం, కానీ సముద్రాన్ని చేసింది ఒకడు ఉన్నాడని ఆలోచిస్తున్నామా? భూమి ఉంద కాదని బతుకుతున్నాము, కానీ భూమిని చేసిన వాడు ఒకడు ఉన్నాడని ఏమన్నా ఆలోచిస్తున్నామా? ఆలోచించండి దేవుని పిల్లరా. ఏమండి, ప్రారంభపు దినాలలో, ఎవరు చెప్పని దినాలలో, వాక్యము స్థిరపడిన దినాలలో అబ్రహాము గారు విశ్వసిస్తుండ దేవుని పిల్లరా. దేవుడున్నాడు, ఆ దేవుడు నాతో మాట్లాడితే బాగుండు కదా, ఇలా ఆలోచిస్తుండ దేవుని పిల్లరా. ఆ దేవుడు మాటలు ఎలా ఉంటాయి? ఒక్కసారి నాతో మాట్లాడితే బాగుండు కదా. ఇదిగో ఆకాశాన్ని చూస్తున్నాను, భూమిని చూస్తున్నాను, భూమి పంటనిస్తున్నది, అన్నీ ఉన్నాయి. ఆ దేవుడు ఉంటే కదా ఇవన్నీ ఉండేది. గనుక ఆ దేవుడు ఎలా ఉంటాడు? ఆ దేవుడు నాతో మాట్లాడాలని తపన పడుతున్న దేవుని పిల్లరా. ఏమైనా అబ్రహాము గారు ఏమన్నా ఎలాంటి కుటుంబంలో వచ్చాడు మనకందరికీ తెలియదా? ఒక అన్యుల కుటుంబంలో ఉన్నవాడు కదా అబ్రహాము గారు. ఒక అన్యుల కుటుంబంలో ఉంటున్న అబ్రహాము గారికి ఎలా విశ్వాసము వచ్చిందో చూడండి దేవుని పిల్లరా.
ఎలా విశ్వాసాన్ని దృఢపరుచుకుంటుండో చూడండి దేవుని పిల్లారా. నిజంగా ఆ యొక్క ప్రారంభపు దినాలలో అబ్రహాం గారు ఎలా అనుకుంటుండంటే, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అనుకుంటుండ దేవుని పిల్లారా. నిజంగా ఈ యొక్క అబ్రహాము గారి యొక్క కుటుంబం నిజంగా ఏక మనసు కలిగిన యొక్క కుటుంబంగా మనం చూడగలుగుతుంది దేవుని పిల్లారా. ఆ ప్రారంభంలో ఆ కాలములో అనుకుంటున్న యొక్క స్థితిలో రానే వచ్చింది ఆ కాలము. అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతున్న దేవుని పిల్లారా. ఏమని మాట్లాడుతుండో మనం చూడగలిగితే ఆదికాండం 12:1 ఆదికాండము 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రహాము గారితో ఏదైతే అబ్రహాము గారు అనుకుంటున్నాడో, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు కదా, ఆ దేవుడు ఎలా ఉంటాడో ఎన్ని చూస్తున్నాను కదా, ఆ దేవుడు నాతో మాట్లాడాలని అబ్రహాము గారు భావిస్తున్నాడు దేవుని పిల్లారా. ఆ యొక్క కాలం వచ్చే ఉంది. ఆ తర్వాత అబ్రహాము గారితో మాట్లాడుతుండు. ఏమని మాట్లాడుతుండంటే, అబ్రహామా చిత్తం ప్రభువా, ఎదుగో నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు. అబ్రహాము గారు సరే నాన్న అన్నాడు. ఇది తర్వాత తన భార్యతో పంచుకుంటుండ దేవుని పిల్లరా. షరా ఇలా రా మాట్లాడుండడా. ఏమైనా ఒక కుటుంబము తన భర్త ఒక ప్రదేశానికి వెళ్ళాలి అంటే తన భార్యతో భర్త మాట్లాడ్డా? అంటే కుటుంబాన్ని ఖాళీ చేసి వెళ్ళాలి, అవునా కదా? తన కుటుంబం బంధువులందరినీ కూడా వదిలిపెట్టి అబ్రహాము గారు శారాని తీసుకుని వెళ్ళాలి. కనుక శారాని కూర్చోబెట్టి మాట్లాడంటరా. నిజంగా వారికి ఉంటున్న యొక్క ఏక మనసు ఎలాంటిదంటే దేవుని పిల్లరా, నిజంగా ఏది జరుగుతుంటున్నప్పటికీ శారమ్మ గారితో అబ్రహాము గారు మాట్లాడేవాడు దేవుని పిల్లరా. ఏక మనసు, నిజంగా ఏక మనసు ఉంటే తప్ప ఈరోజు కుటుంబాలలో నిజంగా దేవుని కొరకు ఉన్నతంగా మనము బ్రతకలేము దేవుని పిల్లరా. ఏక మనసు ఉందా చెప్పండి ఈరోజు కుటుంబాలలో? మనం ఒకటి ఆలోచిస్తాం, భార్య ఒకటి ఆలోచిస్తుంది, భర్త ఒకటి ఆలోచిస్తారు, ఇంకొకరు ఆలోచిస్తుంటారు. కానీ నిజంగా బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తే దేవుని పిల్లరా, 3000 మంది దేవుని కొరకు ఈ పేతురు గారు ప్రసంగాన్ని విని 3000 మంది ఏక మనసుకులుగా ఉన్నారు దేవుని పిల్లరా. వారు ఎలా ఉన్నారంట? ఏక మనసుకులై ఉన్నారు దేవుని పిల్లరా. 3000 మంది. ఈరోజు ఇంట్లో ఉంటున్న ఒక ఫ్యామిలీ తోటి 2 భార్య భర్తలు ఏక మనసులు ఉన్నారా? ఆలోచించండి దేవుని పిల్లరా. కానీ అలాంటి ఏక మనసు యొక్క కలిగిన మనసు ఈ యొక్క అబ్రహాము గారి యొక్క కుటుంబంలో వీరిద్దరూ కానొస్తుంటారు దేవుని పిల్లరా. ఏమని మాట్లాడుంటారు ఆలోచించండి. శారా నీతో ఒక మాట మాట్లాడాలి. ఏందయ్యా అంటదా? యజమానుడా అంటదా? చెప్పండి అయ్యా, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడా? అయ్యా నువ్వు ఎప్పుడు కూడా నిజమే చెబుతావు, ఎందుకంటే నువ్వు దేవుణ్ణి చాలా ఇష్టపడుతున్నావు కనుక చెప్పు, కూర్చో. నాకు పని లేదంటారా ఇంట్లో? ఎంత పని ఉందో తెలిసిన ఇంట్లో నువ్వు ఒకడు ఏదో మాట్లాడాలి, నన్ను కూర్చోబెడతావు అని ఉండదా? మాట్లాడు. దేవుడు నాతో మాట్లాడు. ఏం మాట్లాడాడు చెప్పండి. ఇదిగో దేవుడు నాకు చూపిస్తానన్నాడు, ఆ ప్రదేశానికి నువ్వు వెళ్ళు అని గనుక మనమందరం కూడా మనము వెళ్ళాలి అని శారమ్మ గారితో దేవుని పిల్లలు సంభావిస్తుండ్రు. నిజంగా భర్త ఎప్పుడైతే తన భార్యతో చెప్పిన మాటని భార్య విలువనిస్తుంది దేవుని పిల్లలు, విలువనిస్తుంది. ఏమని మీరు ఎప్పుడు కూడా ఏది కూడా నువ్వు ఆషామాషిగా మాట్లాడు, ఏది జరిగినా కూడా మన మంచి కోరే నువ్వు మాట్లాడతావు గనక, సరే నేను ఇంటిని వదిలిపెట్టుకోవాలి కదా, ఇల్లంతా కూడా ఖాళీ చేయాలి కదా, గనక నా కుటుంబాన్ని అంతా కూడా నేను వదులుకొని వస్తాను అంటున్న దేవుని ప్రారం. ఏమంటే మీరు అనుకోవచ్చు, ఒక సందర్భంలోనే కాదండి జరిగింది అబ్రహాం గారికి, ఇలా తేపకేమన్నా జరిగిందా అని మీరు అడగవచ్చు. ఒకనొక సందర్భంలో దేవుని ప్రారం మరలా
అప్పటికే ఈ యొక్క అబ్రహాము గారిని తనతో పాటు ఎంట పెట్టుకొని లోతుని ఎంట పెట్టుకొని వచ్చిన వాడు ఉంటుండే దేవుని ప్లారా. లోతుని ఎంట పెట్టుకొని వచ్చిన తర్వాత లోతు యొక్క ఆ గొర్రెల కాపరులకి అబ్రహాము యొక్క గొర్రెల కాపరులకి ఏదో గొడవ జరుగుతుండే దేవుని ప్లారా. మరలా శారమ్మ గారి దగ్గరకు వస్తాడు అబ్రహాం గారు. శారా, ఏంటయ్యా? శారమ్మ గారికి అర్థమవుతుంటుంది ఈయన ఏదో మాట్లాడుతుంటే ఏదో జరుగుతుంది ఇక్కడ. ఏంటి? ఇదిగో లోతు కాపరులకి మన కాపరులకి గొడవ జరుగుతుంది గనుక ఇద్దరం ఒక చోట ఉండి గొడవ పడే కన్నా వేరువేరుగా ఉండి మనం ప్రేమను చూపిద్దాం. అప్పటికి ఈమెమో ఆలోచిస్తుంది, అంటే నేను ఇల్లు ఖాళీ చేయాలా? శారమ్మ గారు, మరలా నేను ఖాళీ చేయాలి కదా ఇల్లు? ఏమంటే అక్కడి నుంచి తీసుకొచ్చావు, మరలా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, మళ్ళా దేవుడి గొడవ పడుతున్నాను, మళ్ళా నువ్వు ఏమంటున్నావు, మళ్ళా నన్ను ఏరే ప్రదేశానికి తీసుకుని వెళుతున్నావు, మరలా నేను ఇల్లు ఖాళీ చేయాలి కదా? ఏమంటే ఒక పిల్లైనా అక్కడికక్కడ తిప్పుతున్నా కానీ ఒక చోటన్నా పెడుతున్నా, నువ్వు నన్ను ఒక చోట కూడా ఉండనీయటం లేదు. ఏమంటే ఎంత పనులుంటాయి చెప్పండి ఇంట్లో? ఆలోచించండి దేవుని పిల్ల. ఒక్క మాట మాట్లాడుతున్నాగానే నిజంగా అబ్రహాము గారు శారా లోబడుతున్న దేవుని పిల్ల, శారమ్మ గారు. అలాగే భర్త మాట కూడా భార్య వింటుంది, భార్య మాట భర్త కూడా వింటుండ దేవుని పిల్ల. సరే, నీకేం చేసేదేముంది? ఖాళీ చేసి వెళ్ళాలి. నిజంగా వీరి యొక్క స్వభావాలు మనం ఆలోచిస్తే దేవుని పిల్లరా, వీరు ఎలా బ్రతుకుతున్నారంటే ఏక మనసుగా బ్రతుకుతున్నారు దేవుని పిల్లరా. ఒకే మాట, భార్య ఒకే మాటే, భర్త ఒకే మాటే. ఇలా ఎక్కడ కూడా వెదజాటలేదు దేవుని పిల్లరా. ఎక్కడ కూడా ఇదిగో నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పేదే చేయాలని ఎక్కడ కూడా వీరి యొక్క మాటల్లో మనము తొంగి చూడలేము దేవుని పిల్ల, తొంగి చూడలేము. గనక ఏమండి, ఆయన ఎలా బ్రతుకుతుందో చూడండి. ఇలాగ ఒక ప్రాబ్లం ఉంది దేవుని పిల్లరా, పిల్లలు లేరు. కొంచెం వాళ్ళు మెచ్చుతా, పిల్లలు లేరు దేవుని పిల్లరా. గనక పిల్లలు లేరు. ఈ పిల్లలు లేరు విషయంలో ఎక్కడైనా గొడవ పడుతున్నారు చెప్పండి? నీ నుంచే ప్రాబ్లం, నీకే ప్రాబ్లం, నా నుంచేం కాదు. ఇలా ఎక్కడ కూడా ఇల్లు మాట్లాడుకుంటున్నట్టే మనం ఉందా? ఆలోచించండి దేవుని పిల్లరా. ఈరోజు నిజంగా మనము కూడా ఎక్కడ మనం పొరపాటు పడుతున్నాం, మన కుటుంబాలు ఎక్కడ మనం పొరపాటు పడుతున్నామంటే ఏ సమస్య వచ్చినా కూడా దేవుని దగ్గరికి మనం రావటం లేదు, కానీ మనమే తీర్మానం చేసుకుంటాం, మనమే పరీక్షించుకుంటుంటాం. ఆలోచించండి దేవుని పిల్లరా. అసలు గర్భఫలాలు ఇచ్చేది ఎవరు? దేవుడు కదా. రూపాన్ని ఇచ్చేది దేవుడు కదా. గర్భాన్ని తెరిచేదే దేవుడు కదా. దేవుడి దగ్గరికి రాకుండా మనం ఏం చేస్తాం? నీది ప్రాబ్లం, నాది ప్రాబ్లం అని ఎంత గొడవ పెట్టుకుంటే తెలుసునా? దీంట్లో మరలా తగ్గేది ఉండదు. కానీ అబ్రహాము శారా జీవితాలలో నిజంగా దేవుని పిల్లరా ఎంత గొప్పగా మనకు కానొస్తుంటారో దేవుని పిల్లరా. ఆలోచిస్తుంటే ఎక్కడ కూడా వీళ్ళు గొడవ పడుతున్నట్టుగా పడవరు దేవుని పిల్లరా. నిజంగా ఒకనొక సందర్భంలో దేవుని పిల్లరా చూడగలిగితే ఆదికాండము 13వ అధ్యాయము 18వ అధ్యాయం 6వ వచనం మనం చూడగలిగితే, ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం, అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. ఏం చేస్తున్నాడు? ఒకానొక సందర్భములో మధ్యాహ్న కాల సమయంలో ఒక చెట్టు, సింధూరు వనమ చెట్టు దగ్గర కూర్చుంటాడు దేవుని పిల్లరా. గనక దేవదూతలు వస్తారు. దేవదూతలు రాగానే ఆ దేవదూతలకి ఆహారం పెట్టాలనుకుంటున్న అబ్రహాము గారు ఆహారం పెట్టాలనుకుంటున్న సమయంలో సరాసరి శారా దగ్గరికి వస్తాడు. శారా, ఎవరితో సంభాషణ చేస్తానో చెప్పండి? భర్త నిజంగా భార్యతో కొన్ని విషయాలు చెప్పుకుంటుండాలి దేవుని పిల్లరా. అలాగే భార్య భర్తకు కూడా చెబుతుండాలి దేవుని పిల్లరా. నిజంగా ఏ విషయంలో కూడా అబ్రహాము గారు శారాకి నిజంగా ఇదిగో శారా నేను భోజనం పెట్టాలనుకుంటున్నాను, శారమ్మ గారు ఏమనాలి? అసలు ఆలోచించండి. ఈయనకి అసలు పనే లేదు. ఎందుకు పోవాలి నువ్వు అసలు ఆయనకి? మనం ఇద్దరున్నాం కదా, ఒక అద్దెడేసుకుంటే సరిపోయిండు కదా మనకు ఆహారం, ఒక అద్దెడేసుకుంటే సరిపోయిండు, మనం ఇద్దరం భోజనం చేసి తృప్తిగా పనుకోవచ్చు కదా.
ఈయనకు పని బాట లేకుండా ఆడికి పోయి ఉన్నాడు, వాళ్ళని తీసుకొచ్చాడు. నేను ఇప్పుడు 3 మానికలు నేను పిండి పిసికి రొట్టెలు చేయాలి. ఏమన్నా ఆలోచిస్తుందా చెప్పండి, ఆలోచించండి దేవుని పిల్లారా. ఇలా ఆలోచిస్తుందా? నా యజమానుడు చెప్పాడు, నా యజమానుడు వారి యొక్క ఆకలిని తీర్చాలనుకున్నాడు గనక 3 మానికలతో మరలా పిండిని పిసికి రొట్టెలను చేసి మాంసము సిద్ధపరిచిన తర్వాత వీరు దేవదూతలు, నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన వారు ఎవరు సిద్ధపరిచారు? నేను కొంచెం ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది, కొంచెం వాల్యూమ్ పెంచితే బాగుండు. నా వాయిస్ వస్తుందా? నాకే వినపడలేదు, కొంచెం బేస్ పెంచండి. హలో, ఓకేనండి. గనుక ఈ పిండిని పిసకాలి, మాంసం సిద్ధపరిచిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుని పిల్లారా, ఏమనుకుంటుందంటే ఎవరు సిద్ధపరిచారు? అదిగో ఉందయ్యా శారమ్మ అని. అప్పుడు అంటుండే దేవుని పిల్లారా, ఈ కుటుంబములో ఒక కొరత ఉంది. ఏంటో తెలిసిన, వచ్చే సంవత్సరం రేపు ఏడాదికి నీకు ఒక మగ పిల్లవాడు పుడతాడని వారు చెబుతారు దేవుని పిల్లారా. శారమ్మ గారు నవ్వుద్ది దేవుని పిల్లారా. ఏమండి, నేను ముసలదానిని నేను నాకు ఎలా కలుగుతారని వారు నిజంగా నవ్వుతుంది దేవుని పిల్లారా. అయితే నిజంగా దేవుడు తగిన కాలములో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు దేవుని పిల్లారా. చూడగలిగితే కింది మాటలు 8వ వచనం, తర్వాత 9వ వచనం చదవండి. 9వ వచనం 8 నుంచి 9. అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు కింద నిలిచిండును. నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడగగా అతడు అదిగో గుడారములో ఉన్నది. ఏమంటే ఆలోచించండి, నిజంగా వృద్ధులు దేవుని పిల్లారా, వీరిద్దరు కూడా వృద్ధులు నిజంగా దేవుని కొరకు ఎంత ఉన్నతంగా బ్రతుకుతున్నారంటే నిజంగా చాలా చక్కగా బ్రతుకుతున్నారు దేవుని పిల్లారా. ఒకే మాట, ఒకే తాత్పర్యము, ఒకే ఐక్యత వీళ్ళలో ఉన్నది దేవుని పిల్లారా, ఈ వీళ్ళలో ఉన్నది. గనుకనే నిజంగా దేవుడు వారిని చూశాడు దేవుని పిల్లారా. తగిన సమయంలో వారికి ఎప్పుడైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము తగిన సమయంలో వారిలో నెరవేరింది దేవుని పిల్లారా. వారిలో నెరవేరిన తర్వాత మరలా వారి జీవితంలో మరలా ఒక సమస్య ఏర్పడ్డది దేవుని పిల్లారా. ఏంటో తెలుసా? నిజంగా ముసలితనములో కుమారుని కలిగిన తర్వాత ఒక్కగానొక కుమారుడు కలిగిన తర్వాత ఎంత ఆనందం ఉండదు చెప్పండి. ఇస్సాకు అమ్మ నాన్న అంటున్నప్పుడు ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి, ఆలోచించండి దేవుని పిల్లారా. చాలా ఆనందిస్తున్నారు దేవుని పిల్లారా. ఇదిగో మరలా దేవుడు మాట్లాడుతారు అబ్రహాము గారితో మాట్లాడి, అబ్రహామా చిత్తం ప్రభువా, ఇదిగో నీ ఒక్కగానొక కుమారుని నేను ఏ యొక్క పర్వతాన్ని అయితే నేను చూపిస్తున్నా ఆ పర్వతం మీదకి నువ్వు తీసుకుని వెళ్ళి నీ కుమారుణ్ణి బలివ్వాలి. సరే అన్నాడు దేవుని పిల్లారా. సరే అన్నాడు. కుమారుని తీసుకొని వెళ్ళిన తర్వాత సందర్భం అంతా మనకు తెలుసు. ఇదిగో కుమారుని చంపబోయే కత్తి వెత్తి చంపబోయే లోపే దేవదూత అడ్డుపడి అబ్రహామా ఆగు అంటది దేవుని పిల్లారా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇస్సాకు వచ్చిండు, వీరిద్దరూ వచ్చిండ్రు ఇస్సాకుని బలి అర్పించకుండా ఇస్సాకుకి బదులు పొట్టెలను అర్పించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత శారమ్మ గారితో తన కుమారుడు చెప్పడు ఇస్సాకు. చెప్పండి, ఒరేయ్ ఎక్కడికి బలి అర్పించాలని వెళ్ళిండ్రు కదరా మీరు, ఏమైందిరా అని శారమ్మ తన ఇస్సాకుని అడిగింది. అమ్మా, నానేం చేశాడో తెలుసా? నన్ను కట్టేశాడమ్మా, నన్ను కట్టేసి బలిపీఠం మీద నన్ను పరుండబెట్టాడు అని ఇలా చెబుతుంటున్నప్పుడు ఇస్సాకు ఇలా చెబుతుంటున్నప్పుడు నిజంగా శారమ్మ ఏమనాలి? ఏమండి, నాకు ఒక్కగానొక కుమారుడు,
నువ్వు దేవుడు నీతో మాట్లాడాలని నువ్వు బలి ఇచ్చేదానికి తీసుకుని వెళ్తున్నావు కదా, ఎప్పటికీ నేను ఒంటరిగా నీతోటి నేను అసలు నా కుమారుని నేను నీతో పంపెట్టను, అసలు పంపెట్టను నేను. ఇప్పుడు కాదు కదా, నువ్వు మరలా ఎప్పుడన్నా మరలా నువ్వు చేసేటట్టే ఉండవు, మరలా నువ్వు ఎప్పుడైనా చేస్తావు. నేను అసలు నా కుమారుని నీ దగ్గరికి నేను పంపెట్టును. రే ఇసాక సరిదేయిరా, పర్టలు సరిదేయి, మీ నాన్న వదిలిపెట్టి పోదాం, మా అమ్మగారి దగ్గరికి పోదాం, మా అమ్మ వాళ్ళు చూసుకోరా అని ఏమన్నా అంటుందా చెప్పండి దేవుని పిల్లరా? ఆలోచించండి. ఏమని అంటుంది తెలుసా? ఒరేయ్, మీ నాన్నకి దేవుడంటే చాలా ఇష్టం రా, చాలా ఇష్టం. మీ నాన్న దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడరా అని తన తల్లి చెబుతుంటున్నప్పుడు ఇస్సాకు తన తండ్రిని చూస్తుంటాడు. దేవుని పిల్లరా, చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటే తెలిసిన ఇస్సాకు, మా నాన్నకి ఎంత భక్తి ఉందా, నేను కూడా అలా బ్రతకాలి, నేను కూడా అలా బ్రతకాలనుకుంటుండ. దేవుని పిల్లరా, ఇస్సాకు తండ్రుల యొక్క విశ్వాసాన్ని బట్టి కుమారులు నడవబడుతుంటారు. దేవుని పిల్లరా, ఇస్సాకు చూసిండు తన భక్తిని, తండ్రి భక్తిని చూసిండు. నా తండ్రికి ఎంత భక్తి ఉంటే నేను ఎందుకు బతకకూడదు, నా తండ్రిలాగా నేను ఎందుకు విశ్వాసములో నేను కూడా ముందుకు కొనసాగకూడదని ఇస్సాకుకు ఆలోచన రాలేదా? తల్లిని చూస్తున్నాడు, తండ్రిని చూస్తున్నాడు, ఇస్సాకు అన్నీ ఆలోచిస్తున్నాడు. అమ్మో, నా తండ్రికి ఎంత దేవుని మీద ఇంత ఇష్టం ఉంటే నేను ఎందుకు కాకూడదు. ఈరోజు ఆలోచించండి దేవుని పిల్లలు, భక్తులుగా దేవుని కొరకు విశ్వాసులుగా తండ్రులుగా ఉంటున్నారు, కానీ పిల్లలు లేకుండా లేనివారుగా మనం చూస్తున్నాం దేవుని పిల్లలు. అయితే ఇస్సాకును వృద్ధాప స్థితిలో వారు ఎంత గొప్పగా వారు పెంచుతున్నారో ఆలోచించండి దేవుని పిల్లలు, ఎంత గొప్పగా. ఒరేయ్, మీ నాన్న దేవుడంటే చాలా ఇష్టం రా, దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడరా అని అంటే ఇస్సాకు నిజంగా తండ్రిని వృద్ధాపములో చూస్తే చాలా ఆలోచించుంటాడు దేవుని పిల్లలు, చాలా ఆలోచించుంటాడు. ఇదేనా ఇంకేమన్నా జరిగిందా వాళ్ళ కుటుంబాలలో? దేవుడు మెచ్చిన కుటుంబంగా కానొస్తుంది దేవుని పిల్లలు. దేవుడు మెచ్చిన కుటుంబం ఏంటని మనం ఆలోచిస్తే ఒక అబ్రహాము గారి కుటుంబం నిజంగా మనకు కానొస్తుంటుంది దేవుని పిల్లలు. ఒకనొక సందర్భంలో నిజంగా ఆ కుటుంబంలో ఒక యొక్క సమస్య ఏర్పడుతుంటుంది దేవుని పిల్లలు. సమస్య వచ్చింది, అంతా బాగుంటుంది, సమస్య ఏర్పడుతుంది దేవుని పిల్లలు. శారమ్మ గారు ఏమనుకుంటుందంటే, నాలో ఏదన్నా ప్రాబ్లం ఉందా అని దాసి నంపెడుతుంటుంది దేవుని పిల్లరా. నాకు పుట్టరులే, నాలో ప్రాబ్లం ఉందిలే అని దాసిని పంపెడుతుంది దేవుని పిల్లరా. ఇదిగో నా వలన కుమారులు కలగరు, నా వలన సంతానం కలగదు గనుక దాసి ద్వారా ఏమన్నా కలిగితే ఆ సంతానమన్నా మన సంతానం అనబడద్దని ఆ భావంతో దాసిని పంపెడుతుంటుంది దేవుని పిల్లరా. ఏమంటే సమస్య ఏర్పడ్డది. సమస్య ఎక్కడైతే ప్రారంభమవుద్దో అక్కడ ఆలోచిస్తుంటారు దేవుని వీరిద్దరూ. ఎప్పుడైతే శారమ్మ గారికి ఇస్సాకు కలుగుతుడో అప్పుడు అయ్యో నేను పొరపాటు చేశాను, దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా, మాకు వాగ్దానం చేశాడు కదా, మా గర్భవాసములో నుండి సంతానాన్ని కలిగే ఇస్సాకు ద్వారా అనే సంతానం అభివృద్ధి అవుతాడని కదా, నేను పొరపాటు పడి నిజంగా దాసిని పంపెట్టి నేను సంతానాన్ని కలుగజేసిన. అయితే ఏం చేయాలి? భర్తతో మాట్లాడుతుంది దేవుని పిల్లరా, ఏమండి ఆ దాసిని పంపెట్టు. ఏమండి ఇక్కడ అబ్రహాము గారితో ఏమన్నా మరలా మాట్లాడుతుండా? శారమ్మ గారితో అబ్రహాం గారు మాట్లాడుతుండా? బదులు మాట్లాడటం లేదు దేవుని పిల్లరా. దేవుని దగ్గరికి వచ్చాడు, నీ భార్య ఏదైతే చెప్పిందో అది నువ్వు చేయి. నిజంగా భార్య భర్తల మాటలు ఇద్దరు కూడా వీరు వింటుండ్రు దేవుని పిల్లరా. కొన్నిసార్లు భార్య మాట భర్త వినాలి, కొన్నిసార్లు భర్త మాట భార్య కూడా వినాలి దేవుని పిల్లరా. ఇక్కడ కూడా అదే జరిగింది. సమస్య ఏర్పడ్డది. సమస్యను ఏం చేస్తుండ్రు? సమస్యను ఏం చేస్తానంటే కూర్చొని దానిని పరిగణంలోనికి చేసుకుంటున్నారు దేవుని పిల్లలు, పరీక్షించుకుంటున్నారు. ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది.
ఏమండి, నేను తప్పు చేశానండి, ఇదిగో మన సంతానం ద్వారా దేవుడు కలుగు చేస్తా అభివృద్ధి చేస్తానన్న కదా, గనుక ఆ దాసిని పంపెట్టండి. అబ్రహాము బదులు మాట్లాడకుండా దాసిని పంపెడుతుండే దేవుని పిల్లలు. ఈరోజు కుటుంబాలలో కూడా సమస్య ఏదన్నా వచ్చిందనుకోండి, దేవుని దగ్గరికి వస్తున్నామని చెప్పండి. పెళ్లి చేసుకునే దగ్గరేమో దేవుని మందిరం కావాలి. సమస్య వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తుంది తెలుసా? తాగుడుబోతుల దగ్గరికి వెళ్తాం, పంచాయతీ కొరకు లోకములో ఉంటున్న వారి దగ్గరికి వెళ్తాం కాదంట్రా. పెళ్లి చేసుకునేటప్పుడేమో దేవుని మందిరములో వివాహం జరుగుతుంది, కానీ కుటుంబములో సమస్య వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో ఆలోచించండి. ఏమండి, దేవుడే కదా మనకు పెళ్లి చేసింది, రండి దేవుని దగ్గర కూర్చుందాం, దేవుడు మనతో ఏది మాట్లాడదు దాని ప్రకారం మనం వెళదాం అని ఏమన్నా పరిష్కారం చేసుకుంటుండ్రా చెప్పండి. ఇక్కడ ఈ కుటుంబం దేవుని పిల్లరా, దేవుడు మెచ్చుకున్న కుటుంబం, దేవుని కొరకు వాడబడుతున్న కుటుంబం అబ్రహాము గారు, శారా గారు మనం చూడగలుగుతుంది దేవుని పిల్లరా. సమస్య ప్రారంభమైంది, సమస్యని ఎలా తీసుకోవాలో ఇద్దరు మాట్లాడుకున్నారు దేవుని పిల్లరా. ఎక్కడ కూడా దేవుని దగ్గరకు వచ్చిండ్రు, నీ భార్య మాట విను అంటుంటారు దేవుని పిల్లరా. నీ భార్య మాట విను. నిజంగా భార్య మాట భర్త విన్నాడు దేవుని పిల్లరా. నిజంగా ఆలోచిస్తే వీరు ఎంత గొప్పగా బ్రతికారు అని అంటే, నిజంగా వృద్ధాపస్థితిలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒక్కసారి కూడా గొడవ పడలేదు దేవుని పిల్లరా, గొడవ పడలేదు. ఈరోజు దేవుడు మెచ్చిన కుటుంబంగా ఈరోజు మన కుటుంబాలు ఉంటున్నాయి చెప్పండి. సర్దుబాటు ఉందా చెప్పండి, నిజంగా ఏక మనసు ఉందా చెప్పండి. కానీ వీరిద్దరూ వేక మనసుకులై ఉన్నారు దేవుని పిల్లలు. వీరిద్దరూ కూడా వేక మనసుకులై దేవుని కొరకు ఉన్నతంగా ఆ ముసలి ప్రాయములోనే విశాఖని దేవుని కొరకు ఉన్నతంగా పెంచుతున్నారు దేవుని పిల్లరా. ఉన్నతంగా పెంచుతున్నారు దేవుని పిల్లరా. అలాగే మరొక కుటుంబాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం. హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను యాజకుడును, అతని భార్య ఆమె పేరు ఎలిజబెత్. వీరు కూడా ముసలి వాళ్ళే దేవుని పిల్ల. వీళ్ళు కూడా ముసలి వాళ్ళే. అబ్రహాము శారా కూడా ముసలి వాళ్ళే. ఈ సంతానం కూడా జకర్యా ఎలిజబెత్ కూడా ముసలి వాళ్ళే దేవుని పిల్ల. వీరికి కూడా పిల్లలు లేరు దేవుని పిల్ల. ఏమండి, అక్కడ ఏం రాయబడుతుందో కింది మాటలు మనం చూడగలిగితే 6వ వచనం చదవండి. వీరు ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకునిరి. సకల విధములైన న్యాయ విధములైన చొప్పున వారు నడిచినంట దేవుని పిల్ల. ఏమండి, వివాహం అవుద్ది. వివాహం ఎప్పుడవుతుంది? యవన కాలంలో కదా. ఆలోచించండి, వివాహం యవన కాలములో నుంచి వృద్ధాపస్థితిలోకి వచ్చినంత వరకు వాళ్ళు ఎలా ఉంటున్నారు? యథార్థవంతులుగా ఉంటున్నారు దేవుని పిల్ల. యథార్థవంతులుగా, న్యాయవంతులుగా ఉంటున్నారు దేవుని పిల్ల. న్యాయవంతులుగా. వీరికి కూడా ఒక సంతానం కలిగింది, ఆయనే జాన్ ద బాప్టిస్ట్. బాప్తిస్మిచ్చు యోహాను గారు వీరు గర్భము ద్వారా పుడుతున్న దేవుని పిల్ల. ఏమండి, వీరు నిజంగా దేవుని కొరకు ఒక ముసలి ప్రాయంలో పుట్టిన వారే దేవుని కొరకు ఉన్నతంగా వారు పెంచితే, ఈరోజు యవన కాలములో మనకిస్తున్న కదా పిల్లల్ని, యవన కాలములో పుడుతున్నారు కదా మన పిల్లల్ని. మరి మనం ఎలా పెంచుతున్నాం ఆలోచించండి. ఒక అబ్రహాము గారు, శారా గారు ఇస్సాకుని ఎలా పెంచారంటే, ఇస్సాకు కూడా తన తండ్రిలాగే తండ్రి యొక్క విశ్వాసము పుణుకుపుచ్చుకొని, ఇదిగో యాకోబు దేవుడు ఇస్సాకు దేవుడు అనబడిందంటే ఇస్సాకు ఎంత విశ్వాసం కలిగిన వాడు ఆలోచించండి దేవుని పిల్లరా. ఎలా పెంచుంటే ఒక వృద్ధులే ఇలా పెంచుతుంటే యవనస్తులుగా ఉంటున్న మనము, యవనస్తులుగా మనకి కుమారులు అనుగ్రహిస్తుంటున్న దేవుని కొరకు మన పిల్లల్ని ఇంకెంత పెంచాలో ఆలోచించండి దేవుని పిల్లరా.
వీరు కూడా జకర్యా గారు కూడా వృద్ధాప్య స్థితిలో ఉంటున్న వీరు దేవుని కొరకు ఎలా పెంచారో తెలిసిన? ఒక యోహాను గారిని ఒక డైనమిక్స్గా పెంచారు దేవుని పిల్లరా, ఒక డైనమిక్స్ ప్రవక్తగా పెంచారు దేవుని పిల్లరా. అంటే ప్రవక్తగా ఎలా పెంచారంటే యోహాను గారిని నిజంగా ఆలోచించండి. ఈరోజు మనం అంటున్నాము దేవుని పిల్లరా, మనం అంటున్నాము ఏక మనసుకులై మన భార్యాభర్తలుగా మనం ఉంటున్నాము. ఆలోచించండి దేవుని పిల్లరా. ఒక జకర్యా ఎలిజబెత్ కానొస్తుండ దేవుని పిల్లరా, ఒక శారా అబ్రహాము గారు కానొస్తుండ దేవుని పిల్లరా. మరొక ఫ్యామిలీ ఉంది, వీరు కూడా ఏక మనసుకులే. వాళ్ళెవరో తెలిసిన? అననీయ సఫీరా. ఏం చేశారంట? ఏక మనసుకులై పొలం అమ్మిరి. ఏక మనసుకులే అంటే మనసు ఇద్దరు ఒకటైనరు, ఇద్దరు మాట కూర్చున్నారు. ఏమండి, అందరూ ఫలం ఇస్తున్నారు కదా, అయిపోయింది. అందరూ ఫలాలు అమ్మి ఇస్తున్నారు కదా, మనము కూడా మనకు ఒక ఫలం ఉంది కదా, పొలము. ఆ పొలము వెల తెచ్చి మనం అనుకున్నారు. ఏకమై అంటే ఇద్దరు ఒకటే మాట్లాడుకున్నారు. ఎందుకు మనకు పొలం ఉంది, ఆ ఫలాన్ని వెల తెచ్చి ఇవ్వాలనుకున్నారు. బాగా ఆలోచించాలి ఇక్కడ. ఆ పొలం యొక్క ఏదైతే ఎంతకైతే అమ్మబడుతుందో అదంతా తెచ్చి మనం ఇద్దాం. తెచ్చిన తర్వాత కట్టెలు కానొచ్చిన తర్వాత అప్పుడు మరలా ఏకమైండ్రు. మరలా ఏకమై ఏమనుకుంటున్నారు? ఇంతిద్దామా. ఫలాన్ని అమ్మేటప్పుడు దాన్ని వెల తెచ్చి ఇవ్వాలనుకున్నారు. ఎప్పుడైతే డబ్బు కానొచ్చిన తర్వాత ఇంత ఇయ్యాలా ఏకమై. ఏమంటే అలాంటి ఏకతత్వం కాదు దేవుని పిల్ల ఇక్కడ మాట్లాడేది. ఈరోజు కుటుంబాలు ఎలా ఉండాలంటే దేవుని పిల్లరా, ఒక అబ్రహాము గారి యొక్క కుటుంబంలా ఉండాలి దేవుని పిల్లరా. ఒక అబ్రహాములా కుటుంబం. అబ్రహాము గారు ఎలా, వారి ఇద్దరు కూడా దేవుని పిల్లరా ముసలి ప్రాయం వచ్చేంత వరకు కూడా నిజంగా అబ్రహాము యొక్క మాటని ఆమె వింటూ వచ్చింది దేవుని పిల్లరా. ఏమంటే అబ్రహాము గారు ధనవంతుడా కాదా చెప్పండి? ధనవంతుడు దేవుని పిల్లరా. మరి శారమ్మ గారు ఎలా ఉండాలి అసలు? ధనవంతుడైనప్పుడు తర్వాత శారమ్మ గారు తన భర్తే ధనవంతుడైతే శారమ్మ ఎలా ఉండాలి? శారమ్మ ఎలా ఉన్నా తెలిసిన? గుణవతైన అలంకారము కలిగిందిగా ఉంటుంది ఒక స్త్రీ. చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం నుండి. ఆ ప్రకారము పై నుండి 3 నుండి చదవండి. 3 నుండి ఎక్కడి నుంచి చదువుతాం? చాదువైనట్టు మృదువైనట్టు ఉన్న గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు ఇలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఎవరు? పైన యొక్క స్వభావ లిస్ట్ ఇచ్చిన చూడండి. ఆ లిస్ట్ ఎవరిలో ఉందంట? ఇప్పుడు కింద మాట చదవండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతడికి లోబడి ఉండును. మీరును యెగ్గుమగా నడుచుకొనొచ్చు ఏ భయమునకు బెదరకు ఉండిన ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఒక స్త్రీని చూపిస్తూ శారమ్మ గారిని చూపిస్తున్నాడు దేవుని పిల్లరా. ఇదిగో శారమ్మ వలె నువ్వు ఉండాలి. ఒక పురుషుణ్ణి చూపిస్తూ అబ్రహాము వలె నువ్వు ఉండాలి, ఒక తండ్రిలా నువ్వు ఉండాలి అంటున్నాడు దేవుని పిల్లరా. దేవునికి ఎలాగైతే అబ్రహాము గారు లోబడ్డాడో నీవు కూడా ఒక అబ్రహాములాగా నువ్వు కూడా లోబడాలని ఒక పురుషుణ్ణి చూపిస్తున్న దేవుని పిల్లరా. ఒక శారమ్మ గారిని చూపిస్తూ, ఒక శారమ్మ గారి విశ్వాసత యొక్క జీవితాన్ని చూపిస్తూ ఒక స్త్రీని చూపిస్తున్న దేవుని పిల్లరా. ఆలోచించండి. మీరును అట్టివరి వారి పిల్లలగుదురు అంటున్న దేవుని పిల్లరా. ఎలా ఉంటే? ఏక మనసు ఉంటే దేవుని పిల్లరా. ఈరోజు కుటుంబాలలో ఏక మనసు అయితే కానొస్తుందా చెప్పండి? లేదు దేవుని పిల్లరా. ఇంట్లోనే ఉంటాం, పగోళ్ళగా చూసుకుంటుంటాం. కాదంటరా?
పగవారుగా చూసుకుంటుంటుంది దేవుని పిల్లరా. అలా ఎప్పుడు మనం వండకూడదు దేవుని, ఎప్పుడు వండకూడదు దేవుని పిల్లరా. శారమ్మ గారు కానీ అబ్రహాము గారు కానీ ఎప్పుడు కూడా వారు ఇలా ఏక మనసుకులై లేనట్టుగా మనకు కానరాదు దేవుని పిల్లరా. ఏక మనసుకులై వారు జీవిస్తుంటారు దేవుని పిల్ల. ఏక మనసుకులై ఏం జరుగుతుంటున్నప్పుడు కూడా ఇదిగో సంభాషణ, భార్య భర్తతో మాట్లాడుతుంటుంది. ఏమండి ఇది చేస్తే బాగుంటుందండి, అది చేస్తే బాగుంటుందండి, ఏమండి పర్వాలేదండి, మన యొక్క కాపర్లకి గొడవైందా, వారి కాపర్లకి గొడవైందా, అయితే పర్వాలేదు, దూరంగా ఉండి ప్రేమను పంచుదామండి అని ఏక మనసుకులైన వారుగా ఉంటుంటారు దేవుని పిల్లలు. ఏక మనసుకులై వారుగా ఉంటుంటారు. నిజంగా తనలో ఉంటున్న యొక్క భక్తిని ఆలోచించింది దేవుని పిల్లరా. ప్రారంభంలో ఏ యొక్క ఆధారాలు లేనప్పుడే అబ్రహాము గారు దేవుని మీద ఆధారపడిందంటే ఆలోచించండి. ఈరోజు ఆధారాలు లేవా? ఏం ఆధారాలని చెప్పండి. ఈరోజు ప్రతి ఆదివారం ప్రసంగికుడు ప్రసంగిస్తున్నా కూడా దేవుని కొరకు బ్రతకండి అని ఎన్నిసార్లు ఇప్పటికీ వారి కుటుంబాలు చెప్పుకుంటున్నామంటే ఆలోచించండి. ఇప్పటికీ శారమ్మ గారు కుటుంబాలు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే ఎంత ఉన్నతంగా బ్రతుకుతుంటే దేవుని ప్లారా. ఇప్పటికి ప్రసంగాలు ప్రతి ఆదివారం కుటుంబాల గురించి ప్రసంగికుడు చెబుతుంటున్నప్పుడు బ్రతకటం లేదంటే ఆధారాలు లేవనే. ఏమండి ఏం ఆధారం ఉన్నది చెప్పండి. అబ్రహాము గారి విశ్వాస జీవితంలో ఆధారము లేనప్పుడు ఆయన గొప్పగా బతికాడంటే 66 పుస్తకాలు రాయించారు అప్పటికి అబ్రహాం గారు. ఎవరు చెప్పారు? ఈరోజు ప్రతి ఆదివారం చెబుతున్నా బ్రతుకుతున్నా అబ్రహాం గారు ఎవరు చెప్పారు? అసలు ఆలోచించండి దేవుని ప్లారా. ఆలోచిస్తున్నాడు. భూమి ఉంది, ఆకాశం ఉంది, సముద్రం ఉంది, ఇవన్నీ కూడా ఆకాశ పక్షులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయ్యో నేను జీవిస్తున్నాను, ఆ దేవుడు ఎవరో నాతో మాట్లాడితే బాగుండు కదా, కనుకొను మాట్లాడిన తర్వాత దేవుడు నాతో మాట్లాడిండు శారాను కూర్చోబెట్టి మాట్లాడుతున్న దేవుని పేర నాతో మాట్లాడిన దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఆరాధించాలి రా. సరేనండి అన్నది, బయలుదేరింది దేవుని పిల్లల. మరలా సమస్య ప్రారంభమైంది. అక్కడి నుంచి మరొక ప్రయాణించిన దేవుని పిల్లల. అక్కడ మరలా కుటుంబంలో సమస్య వచ్చింది. సమస్యని వారు ఏం చేశారంటే ఇద్దరు కూర్చొని దాన్ని సరిదిద్దుకుంటున్నారు దేవుని పిల్లల. సరిదిద్దుకోవటం అంటే ఏంటండి? ఏమండి నన్ను క్షమించండి, నన్ను కూడా క్షమించండి అంటే పోలా. లేదు నేను దగ్గను, నువ్వు దగ్గవ, నేను ఎందుకు తగ్గుతా, నువ్వు తగ్గకపోతే నేను తగ్గను. ఒకరికొకరు తగ్గకుండా మాటకు ఉంటే ఏమవుతుంది తెలుసా? చాలా అయిపోతుంటుంది దేవుని దేవుడా, చాలా అయిపోతుంటుంది. కనుక భార్యాభర్తలు అనేది ఒకరి మాట ఒకరు, మీరు వేకమై ఉన్నారు. ఆది కారణం మనం జతపరుస్తుంటున్నప్పుడు దేవుడు అదే కాదు చేసింది. మీరు ఒకరినొకరు వెడబాపక మీరు వేకములై ఉన్నారంటారు దేవుని పిల్లలు. గనక దేవుని కొరకు ఒక కుటుంబం ఎలా ఉండాలంటే ఒక అబ్రహాము కుటుంబంలా మనం ఉండాలి దేవుని పిల్లలు. ఒక ఎలిజబెత్ జకరియా కుటుంబం ఎలా ఉంటుందో, వృద్ధాప స్థితిలోకి వచ్చిన తర్వాత కూడా వారు నిజంగా ధర్మకార్యాలు, వారి యొక్క ధర్మము నిజంగా ఎక్కడ కూడా వారు నిజంగా రక్తాపరాధులకు కూడా మారలేదు దేవుని పిల్లరా, అపరాధం చేయలేదు దేవుని పిల్లరా. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికిన వారు ఉంటున్నారు దేవుని పిల్లరా. అంటే యవనస్తుల కాలం నుంచి పెళ్ళైన నాటి నుంచి వృద్ధులయ్యేంత వరకు వాళ్ళ ధర్మం ఎలా ఉంటుందో ఆలోచించండి దేవుని పిల్లరా. వారు గర్భంలో నుంచి కూడా బాప్తిస్మిచ్చి యోహాను గారు పుడతారు దేవుని పిల్లలు. ఒక ముసలి వాళ్ళే ఎంత దేవుని కొరకు, ఎంత గొప్పగా దేవుని కొరకు పెంచితే ఈరోజు మన దేవుని